ఎలా ఉన్నా తల్లి? నేను కేఎస్పీని. మీరు ఫ్రీ అయితే కాల్ చేయండి, ఒకసారి మాట్లాడాలా? ఓకే, మరి నేను ఫోన్ చేశాను, మీరు ఏదైనా పనిలో ఉండి ఉంటారు. పని అయిపోయిన తర్వాత ఫ్రీ అయితే ఒకసారి కాల్ చేయండి. 10 నిమిషాలు మాట్లాడే పని ఉంది. నేను ఇప్పుడు మాట్లాడినా సాయంత్రం నేను లైవ్ పెడతాను. ఎందుకంటే మీ తప్పు ఎంత ఉందో నా తప్పు ఎంత ఉందో ఆ భగవంతుడిగా తెలుసు. ఓకేనా? నేను ఎవరికన్నా మంచి చేయాలనుకుంటున్నా కానీ నేను ఎవరికో చెడు చేయను. ఎవరిది కూడా నేను రూపాయి తిన్నాను. అదొకటి. ఇప్పుడు మురళీ ముదిరాజు గారు ఉన్నారు కదా, సాయంత్రం లైవ్ పెడతాను. ఆయనే వస్తారు. ఎవరికి తప్పు ఉందో ఏంటో ఆయనే మాట్లాడతారు. ఓకేనా? అదే నేను అందరిలాగా ఇప్పుడు నా మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా ఎన్నో పెట్టారు. నేను మంచిదన్నో చెడ్డదన్నో నాతో ఉన్నవాళ్ళు తెలుసు. అది మీరు ఫోన్ చేయించాడు కదా నిన్న మురళీ ముదిరాజు గారు, నా కోసమే చేశాడు ఆయన ఫోను. సాయంత్రం లైవ్ పెడతానన్న. ఎందుకంటే లైవ్ ఎందుకు పెడతానంటే నేను మీకోసం నేను తప్పుడుగా నేను మాట్లాడతలేదు. ఇప్పుడు మనం మాట్లాడేసుకుంటే డిలీట్ చేసేసుకోవడం ఇది కాదు. నలుగురిలో పెట్టుకున్నాం, మీరు తిట్టుకున్నారు, మీ ఆవిడ అన్నది నేను తిట్టాను. ఆ విషయం ఏంటంటే అప్పుడు నేను లైవ్ పెడతాను, ఆయన వస్తారు. అప్పుడు ఎవరిది ఏముందో నలుగురిలోని సెటిల్మెంట్ అయిపోద్ది. ఎందుకు మీరు బ్యాట్ అవ్వద్దు, నేను బ్యాట్ అవ్వద్దు. యువరంగ అనుకోమా, యువరంగం అనుకొని అది నువ్వు ఎప్పుడైతే వీడియో తీస్తావో అక్కడ పేరు, ఆమె పేరు, ఓకేనా, అవన్నీ రాసి ఒక వీడియో పనంచి నాకు పెట్టు, సరేనా? నేను ఇక్కడ మనోళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్నో కొన్ని జమ చేసి పంపిద్దాం. నా మెసేజ్ నది మస్కట్ నుంచి పెట్టారు నాకు, ఆమె కోసం. అది సరేనా? అది ఆమె కోసమే నువ్వు కనుక్కుంటూ వీడియో పెట్టాను. నీకు ఇంకో మెసేజ్ కూడా పంపిస్తాను. ఎందుకంటే నేను అసలు తీసుకున్నాను, నాకు ఒకళ్ళు డబ్బులు నాకు అనవసరం. ఉత్తరం నేను తీసుకున్నదని కాదు అక్క. నీ నెంబరు మురళి గారు అని ఆయనకి ఇచ్చాను. ఆయన వాళ్ళ చుట్టాలు ఉన్నారు చెహరాలోని, వాళ్ళకి ఇచ్చేది. కానీ నీకు ఫోన్ చేస్తారు ఇవాళ రేపుని. వాళ్ళకి ఇచ్చిన వెంటనే నేను కూడా వెళ్ళి హాస్పిటల్ కాడికి వెళ్ళి ఆమె కోసం మొత్తం ఫుల్ ఇల్లు ఏంటి అన్నిటి వెళ్ళి తెలుసుకుని వీడియో పెడతాను అక్క. నువ్వు ఇచ్చిన డబ్బులు కూడా అక్కడ చెప్తాను. ఓకేనమ్మా? ఉదయం నుంచి సాయంత్రం లైవ్ లో ఎలా ఉంటాను? జవాబు చెప్పు. కాదన్నా, మరి మీ ఆవిడ ఎలా పెడుతుంది అన్న? అన్న అవన్నీ కాదన్నా, మీ ఆవిడ ఎలా పెడుతుంది? అలా కదమ్మా, నేను నీ తప్పు లేనప్పుడు ఎందుకు రావన్నా? ఇప్పుడు నా తప్పు లేదు కాబట్టి నేను లైవ్ పెట్టాను. అలా కాదు, ఇప్పుడు నా ఎందుకు రావాలి? ఇప్పుడు నీ తప్పు లేనప్పుడు నిరూపించుకోవా? ఒక్క మాట అన్నా. ఎవరు ఏంటి ఎవరు? అలా కాదు, ఇప్పుడు సమస్య నీకు నాకు. అవును, సమస్య నీకు నాకు. అవునన్నా. అన్నా నువ్వు వీడియో పెట్టినా నేను వీడియో పెట్టినా రచ్చలు పెట్టుకోవడం, నేను మాట్లాడేది విను. మీకు లైవ్ లోకి రావడాలో రచ్చలు పెట్టుకోవడాలో మీకు టైం పాస్ ఏమో. అవునన్నా, అవును. మాకు పని పాట లేదన్నా. అవునన్నా అన్నా, ఇవన్నీ వద్దు ఇప్పుడు కాదన్నా. భార్య భర్తను తీసుకొచ్చి బజార్లో లాగుతావు నువ్వు. అదే నేను లాగుతున్నాను కదన్నా. ఫ్యామిలీ విలువ తెలియదు, కుటుంబ విలువ తెలియదు. అదే అన్నా, బజార్లోకి లాగుతావు. ఏదైనా సమస్య నాతో మాట్లాడు నువ్వు. అదే అన్నా, మాకు కుటుంబ విలువలు ఫ్యామిలీ విలువలు మాకు తెలియదన్నా. మీకు తెలుసు కదా? అవును తెలియదన్నా, మాకు తెలియదు. మరి మీ ఆవిడ ఎలా డబ్బులు ఇచ్చుకుందన్న మాట ఆ మాట తెలుస్తానులే నాకు. నువ్వు చేసిన నిజాయితీ అయితే బంధాలు విలువలు తెలిసిందండి. ఒక భార్య భర్తలు నువ్వు రోడ్ల మీదకి లాగి నువ్వు లైవ్లకి రా. అసలు లైవ్ కి ఎందుకు రావాలి ఫస్ట్ అది చెప్పు. అసలు లైవ్ లోకి వచ్చి మేము ఎందుకు మాట్లాడాలి నీతోటి? ఇప్పుడు నీకు నాకు సమస్య అన్నప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవాలా? ఆ సమస్య క్లియర్ అయిపోతే అది వేరే విషయం అనుకో. లైవ్ కి వచ్చి నేను ఎవరి దగ్గర ఇప్పుడు అవమానం పాలవ్వాలి? అందరూ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారా లైవ్ లోని? ఏమో నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నా అంటే నీకు ఫేవర్ గా మాట్లాడి మమ్మల్ని ఏదైనా తప్పు పట్టచ్చేమో. ఇప్పుడు నీ విషయంలో మేమేం తప్పు అన్నామని చెప్పు, నువ్వు నిరూపించు. మేమేం తప్పన్నావు నువ్వు నిరూపించు. ఫోన్ కట్ చేయడం కాదు. నువ్వు నిజంగా నీలో నిజాయితీ ఉంటే నాతో ఫోన్ చేసి మాట్లాడు. అర్థం. ఫోన్ కట్ చేస్తే నువ్వు గొప్పదనం అయిపోవు. 10 మందిని వెనకాతలు వేసుకుని వస్తే మేము ఇక్కడేం భయపడిపోం. అర్థం. మా అయితే ఏం చేస్తారు? విలువలు తెలియకుండా రోడ్ల మీదకి లాగి మమ్మల్ని తిడతారు, అంతేనా? అది మామూలే. ఈ జనాలకు మామూలే. మంచి చేసే వాళ్ళని తిట్టడం ఎప్పుడు మామూలే. నీకులాంటి దానికి విలువ ఉందో లేదో నువ్వు తెలుసుకోవాలా. ఒక భార్య భర్తలు వీధిలోకి లాగి నువ్వు ఫోటోలు పెట్టి అన్ని వీడియోలు చేస్తున్నావే, నువ్వు మరి దేన్ని ఆశించి చేస్తున్నావు అనేది నీకు తెలియాలా. నీలో నీతి నిజాయితీ ఉంటే ధైర్యంగా ఫోన్ చేసి మాట్లాడు. 10 మందిని వెనకేసుకుని రావడం గొప్ప కాదు, మనల్ని మనం నిరూపించుకోవడం గొప్ప. మేమేం తప్పన్నాం? నువ్వు డబ్బులు వసూలు చేస్తావని చెప్పామా? నువ్వు డబ్బులు తినేసావని మేము చెప్పామా? ప్రూవ్ చేయ. నువ్వు ఆ వీడియోలో ఏమడిగింది అమ్మాయి నిన్ను? నీకు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేయమని అనే పాయింట్ అడిగింది. కనీస జ్ఞానం లేదు. అన్నమే కదా తింటున్నావు నువ్వు, ఆ మాత్రం కూడా తెలియదా నీకు? చెప్పు, ఆ అమ్మాయి ఏమడిగింది నిన్ను? నీకు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేయమని? దానివల్ల మాకు సమస్యలు వస్తున్నాయి కదా, మా హస్బెండ్ సమస్య వస్తుంది కదా అని అడిగింది.
నువ్వు మాట్లాడిన వీడియో అక్కడేమో ఆమె చావు బతుకుల్లో ఉంది, నువ్వు అంత శృంగారించుకుని మాట్లాడుతున్నావు, అది కరెక్ట్ పద్ధతి కాదు కదా అనే క్వశ్చన్ చేసాం మేము. ఆ రెండు విషయాలు తప్ప ఇంక వేరేది ఏదన్నా మాట్లాడామా? ఇంకా మూడో పాయింట్ వచ్చి జనాల విషయాన్ని తీసుకొచ్చి నువ్వు ఒక ఇంటి విషయంగా రేపు పొద్దున్న నీ ఇంటికి రావచ్చు, నా ఇంటికి రావచ్చు సమస్య. అది జనాల సమస్య అవుతుంది కానీ ఒక ఇంటి సమస్య కాదు కదా. కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? దేన్ని ఆశించి నువ్వు మా ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏడ్చే ఏడుపులకి నీకు సపోర్ట్ వచ్చి ఇప్పుడు మమ్మల్ని అందరూ తిట్టాలా, రోడ్ల మీదకి తీసుకొచ్చి లాగాలి మమ్మల్ని, అంతేనా? నీకు ఎలా తెలుసమ్మా కుటుంబ విలువలు? కుటుంబ విలువలు తెలిసిందనైతే ఒక భార్య భర్త గౌరవంగా ఉండే వాళ్ళని ఈదిలోకి లాక్కూడదని ఇంగిత జ్ఞానం నీకు లేదా? వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుతున్నావు ఉంటావు కదా, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం కదా, నాకు ఫోన్ చేసి మాట్లాడు. నువ్వు ఎవరెవరికి ఫోన్ చేస్తున్నావు, నువ్వు ఎవరెవరితో మాట్లాడుతావు, వాళ్ళు నాకు చేశారు ఫోను. కానీ సర్లే నాకు టచ్ లోకి వస్తావు కదా, నాతో మాట్లాడుతావు కదా, సామరస్యంగా పరిష్కరించుకుందాం అని వెయిట్ చేశాను నేను. కానీ నీ ఇష్టానుసారంగా పెట్టుకుంటూ పోతున్నావు, పెట్టుకో, ఎన్ని పెట్టుకుంటావా? ఎవరేం చేస్తారో చూద్దాం మనం. మీరు ఎట్టిన మెసేజ్లు అన్ని ఉన్నాయి కదా, అదే నేను ఎంత ఎలా మాట్లాడినప్పుడు మీరు అరుచుకుంటా, నేను అరుచుకుంటాను. అర్థమైందా? ఫ్యామిలీ విలువ తెలియదు, నా తప్పు ఉంది అంటున్నారు కదా, నా తప్పుని మీరు నిరూపించండి, నా వీడియోలో నా తప్పు మీరు చూపించండి. అది తప్పేముంది? మీ ఆవిడ నా కోసం అందరికీ తెలుసు అంటుంది, అది నా కోసం అందరికీ తెలుసు కదా, మీ ఆవిడ గారికి ఇప్పుడే తెలిసినట్టుంది కదన్నా, అది నిరూపించన్నా. నేను డబ్బుల కోసం నేను డబ్బులు వసూలు చేశాను, మీరు పక్క కూపులు ఎట్టండి, నా వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా, చెప్పిన ఎదవలు ఎవరో బయట తీసుకురండి, ఇచ్చిన వాళ్ళు ఎవరో స్కూపులు చూపించండి. ఫస్ట్ మేము అనలేదు ఆ వీడియో, చెప్తాను కదా, నువ్వు జ్ఞానం లేని దానివి. ఆ రోజు నీకు జ్ఞానం ఉంటే ఆ వీడియో అర్థం చేసుకో. నువ్వు అన్నా కదా లైవ్ పెట్టుకో, లైవ్ లో ఈ వీడియో తీసుకెళ్లి పెట్టు, నువ్వు మాట్లాడిన తీసుకెళ్లి వీడియో పెట్టు, వాళ్ళు ఏం మాట్లాడతారు నువ్వే ఆలకించు. నీకు జ్ఞానం ఉన్నదని అయితే ఇలా మాట్లాడవు, ఓకేనా? డబ్బులు వసూలు చేయమని నీకు ఎవరు చెప్పారు అని అన్నావు, పలానా ఓళ్ళని అడిగావంట అని అన్నావు, అంతే తప్ప నువ్వు వసూలు చేస్తావు, నువ్వు తినేసావు ఏ వీడియోలో కూడా మేము అనలేదు, ఓకేనా? నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. మేము బయటకు వచ్చి మాట్లాడామనుకో, ఇప్పటికే ఏడ్చి అందరు సింపతి కోసం ట్రై చేస్తున్నాను. సరే, ఇంకో 2 వీడియోలు నేను మాట్లాడి పెట్టాను అనుకో, అవి వేరే విధంగా ఉంటాయి. నేను పెడితే వీడియో ఎలా ఉంటుందంటే పక్క ఆధారాలతో పెడతాను. నువ్వు ఎక్కడ కూడా డబ్బులు తిన్నావని చెప్పలేదు, నీకు ఎవరు చెప్పారు డబ్బులు వసూలు చేయమని? ఎందుకంటే ఇది ఇండియా ఎంబసీలో మాకు చెప్పారు డబ్బులు కలెక్ట్ చేద్దామా అని చెప్పి. అదే విషయాన్ని నేను కంట్రోల్ చేద్దామని మేము చెప్పాం. లేదు కాదుకూడదు ఇంకా వీడియోలు పెడతానంటావు, ఇది ఎవరైతే చెప్పారో వాళ్ళకి పంపిస్తాం, ఈ వీడియోలు వాళ్ళే ప్రూవ్ చేస్తారు, సరేనా? నువ్వు ఎన్ని వీడియోలు పెట్టుకుంటావు పెట్టుకో, ఎంత లైవ్ పెట్టుకుంటావు పెట్టుకో. ఇంకా నాకు చిరాకు వచ్చిందంటే కనుక ఈ వీడియోలు ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాను, వాళ్ళే మాట్లాడి నీతోటి చూసుకుంటారు. ఇంకా నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను, ఎందుకంటే మా దగ్గర అంత టైం లేదమ్మా. నువ్వు మాట్లాడితే లైవ్కి రావాలి, అసలు వాళ్ళెవరో నువ్వెవరో నాకు అర్థంగా అడుగుతున్నాను. అసలు ఎందుకు లైవ్కి రావాలి, మేము ఎందుకు లైవ్ లో మాట్లాడాలి, ఎందుకు వేరే వాళ్ళకి సంజేసి చెప్పుకోవాలి మేము? నీకేదైనా ఉంటే ప్రాబ్లం నాకు చెయ్యి, నాకేదైనా ఉంటే ప్రాబ్లం నీకు చేస్తాను. వీడియో పెట్టి అయిపోయింది అక్కడతో. లైవ్లకు వచ్చి మాట్లాడుకునే అంత డిస్కషన్ నీ మధ్యన మా మధ్యన ఏముందమ్మా? మేము వీడియోలో తప్పు మాట్లాడామంటున్నాం, నువ్వు చూపి, నువ్వు నిరూపించి అని మమ్మల్ని అన్నం కాదు, నిన్ను నువ్వు నిరూపించుకో. ఫస్ట్ మేమేమి అనలేదు ఆ వీడియోలో, చూసుకో ఒకసారి వెళ్ళి. ఇంకా చెవులు దగ్గర పెట్టుకుని ఆలకించుకో. లేకపోతే చివరిగా ఒక మాట చెప్తానమ్మా, నువ్వు జలకర్ మురళి గారు చెప్పానన్నా కదా ఈ విషయం గురించి, మా గురించి. నేను జలకర్ మురళి గారితో మాట్లాడతాను ఇప్పుడు కాసేపట్లో. నువ్వు ఫోన్ చేసి కరెక్ట్ గా రెస్పాండ్ అవ్వలేదనుకో నాకు, ఓకేనా? ఇప్పుడు సింగిల్ గా నా ఫోటో పెట్టి మాట్లాడావు, సింగిల్ గా నా భార్య ఏమో నీ ఫోటో పెట్టి మాట్లాడింది, క్లారిటీ ఇచ్చింది, ఆ క్లారిటీ నీ బుర్రకి ఎక్కలేదు. ఎవరు తప్పుందో నేను ప్రూవ్ చేస్తాను, సరేనా? ఇంకా కాదు కూడదంటే అధికారులు అయితే నాకు ఒక విషయాన్ని చెప్పారు, ఆ విషయం ఆయన చెప్పి ఆయనే ఏం చేయాలనేది ఆయన నిర్ణయం అంటారు, సరేనా? మా భార్య భర్త ఇద్దరు కలిసి ఉన్న ఫోటో పెట్టావు కాబట్టి నీకు నేను ఫోన్ చేశాను, ఎందుకంటే నీకు ఆ వాల్యూ తెలియదు అని నిజంగా చెప్తున్నాను నేను. నీకు ఆ వాల్యూ తెలియదు, మరి నువ్వు ఎట్లా ఉన్నావు ఏమో మాకు తెలియదు, కానీ ఆ వాల్యూ తెలియదు నీకు. తెలియదు కాబట్టి మా ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు పెట్టి భార్య భర్తలుగా మేము ఏదో సరదాగా సంతోషంగా ఉన్న వీడియోలు తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావు. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నావు చెయ్యి, తర్వాత ఏం జరుగుతుంది అనేది నువ్వు చూద్ది కానీ, సరేనా? ఓకే, ఎవరు పంపిస్తావు పంపించాలి, ఓకేనా? నేను ఏడిసి చేసుకుంటూ సింపల్ సంపాదించుకుంటున్నాను, అదే తెలుస్తుంది అన్న. పంపించు, నువ్వు ఎక్కడ పంపిస్తావు పంపించు, ఓకేనా? నేను మెసేజ్లకి సమాధానం చెప్పాల్సిన పని నాకు లేదు, ఓకేనా? సరేనా?